అందరికీ నమస్కారం అండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయము ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఇలాంటి ఎటువంటి సమస్యలున్నా ఈ గురువుగారు చాలా చక్కగా పరిష్కరిస్తారు. సమస్యలు లేని వారంటే ఎవరు ఉండరు కదండి. కాబట్టి ఎటువంటి సమస్యకైనా పూజల రూపంగా కానీ, పరిహార రూపంగా కానీ తెలియజేస్తారు. చాలా నమ్మకమైన గురువుగారు. ఓసారి ప్రయత్నించి చూడండి. హాయ్, హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఓం శాంతి ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు మనము తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాము. మరో 2 రోజుల్లో సంక్రాంతి పండగలోపు వీరు చక్రం తిప్పబోతున్నారు. వీళ్ళకి పట్టిన దరిద్రం అంతా పోయి వీళ్ళు హీరోగా ఎదగబోతున్నారు. ఎక్కడున్నా సరే ఈ వీడియోని చూడండి. అయితే తులారాశి వారి యొక్క జీవితము ఎటువంటి మలుపు తిరగబోతుందో, అలాగే ఏ విధంగా వీళ్ళు జాతకంలోకి శుభగడియలు రాబోతున్నాయో తెలుసుకుందాము. అయితే వివరాల్లోకి వెళ్తే తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలో 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలో 1-2-3 పాదాలు జన్మించిన వ్యక్తులు తులారాశి వారికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు. జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనే ముందు వీళ్ళుంటారు. ఏదైతే సాధించాలనుకుంటారో దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టరు. వీళ్ళకి మనస్తత్వం కూడా అలాంటిదే. ఈ యొక్క తులారాశి వారి వ్యక్తుల్లో ఎక్కువగా కనిపించేదే ఇదే. ఎందుకంటే అన్నిట్లో వీరే ముందుంటారు. అయితే అందరితో కలిసిపోయే తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. 10 మందితో కలిసి కడివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటిని మంచి చెడు అంచనా వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. వీళ్ళు ఎవరినైనా ఒక్కసారి నమ్మారంటే వాళ్ళని ఇంకా వదిలిపెట్టరు. అయితే ఏకపక్ష నిర్ణయాలు మాత్రం వీరికి మేలు చేసేవిగా ఉండవు. పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల వీరికి లాభదాయకమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. తాతల్లాంటి ఆస్తులు నిలబెట్టడానికి కూడా ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఊహించిన మార్పులైతే అతి త్వరలోనే, అంటే 2-3 రోజుల్లో వీళ్ళకి రాబోతున్నాయి. వీరు చక్రం తిప్పబోతున్నారని చెప్పుకోవాలి. ఇది వరకు మీరు పడ్డ బాధలు, కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా ఇప్పుడు వీళ్ళకి విముక్తి అయితే లభించబోతుంది. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీ ముందుకు అవకాశాలు ఎతుక్కుంటూ మరీ వస్తున్నాయి. మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎటువంటి ఫలితాలైతే మీరు చూడాలని ఆశపడ్డారో అటువంటి ఫలితాలు మీకు ఎదురుగా చూడబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మీరు చక్రం తిప్పబోతున్నారని చెప్పుకోవచ్చు. మీకు పట్టిన దరిద్రం అంతా పోయి మీకు లక్ష్మి తాండవిస్తుందని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులే మీ ముందు తలదించుకొని రాబోతున్నారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిర్ణయాలు కూడా తీసుకోండి. ఇదివరకు మీరు సాహసాపేతమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కొంత భయం అనేది మీ లోపల ఉండేది. కానీ ఇప్పుడు మీ యొక్క మనస్తత్వంలో కూడా ఈ పూర్తి మార్పులు అయితే రాబోతున్నాయి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా తీసేసుకోండి. ఎందుకంటే మీకు మంచి గడియలు వచ్చేసాయి. అవి మీకు చాలా లాభదాయకమైన ఫలితాలు అందిస్తాయి. సంఘంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. నలుగురితో మాట్లాడడం వంటి ఏదైనా విషయం వారికి చెప్పడానికి మీరు మొహమాట పడేవారు. ఇంకా మీరు మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఏమి చెప్పదలుచుకున్నా గట్టిగా చెప్పేసేయండి. కానీ ఈ సమయంలో మాత్రం నలుగురితో గట్టిగా మాట్లాడగలుగుతారు. అలాగే నలుగురికి ఏదైనా విషయాలు కూడా చెప్పగలుగుతారు అనే దాని గురించి అవగాహన కూడా కల్పించడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా సలహాల సూచనలు కూడా మీకు చాలా వరకు అందించడంలో మీరు ముందు వరుసలో ఉంటారు. అయితే తులారాశి వారికి జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఆర్థిక పరిస్థితుల మెరుగుదల కూడా మీకు ఉండబోతుంది. ఇది వరకు మీరు పడ్డ కష్టం అంతా పోయి ఇప్పుడు మీకు విజయాలు రాబోతున్నాయి. ఈ సమయంలో మీరు అతి సులువుగా ఏ పనైనా సాధించగలుగుతారు. అలాగే తల్లిదండ్రుల కన్న కలలను మీరు నిజం చేసే అవకాశాలు కూడా తులారాశి వారికి చెందిన సంతాన విషయంలో జరగబోతున్నాయి. అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులు మీ తల్లిదండ్రులు చూడాలనుకుంటున్నారో, ఎటువంటి ఎదుగుదలను, అభివృద్ధిని చూడాలని వారు చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారో అది నిజమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారి యొక్క జాతక ప్రకారం చూసుకుంటే వీరికి చేతు దాకా కాలు దాకా ఎదుర్కొంటూ వచ్చిన సంబంధాలు వెనక తిరిగిపోయి ఉంటాయి. కానీ ఇప్పుడు వాళ్ళే మీ ముందుకొచ్చి మిమ్మల్నే చేసుకుంటామని మీ దగ్గరకు వచ్చి నిలబడతారు. మీకు వారికి ఉన్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయి మీ బంధం బలపడబోతుంది. మీ బంధాలను తిరిగి దక్కించుకోవడంలో మీరు చాలా సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు పట్టిన 14 ఏళ్ల దరిద్రం అంతా పోయి మీకు లక్ష్మీదేవి తాండవించే సమయం దగ్గర పడింది.
ఒక రకంగా చెప్పాలంటే మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో సాగిపోయింది. ఇంకా సమస్యలనేవి మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటాయి. మీకు మీ ముందుకు చాలా రకమైన బాధ్యతలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి. బాధ్యతలు నెరవేర్చడం కోసం మీరు ఎంతగానో శ్రమ పడుతూ ఉంటారు. ఒక బాధ్యత తీర్చుకోగానే మరొక బాధ్యత మీ ముందుకు వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఎన్నో రకాలుగా మీరు మానసికంగా, శారీరకంగా కురింగిపోయినటువంటి పరిస్థితులైతే ఉన్నాయి. ఇప్పుడు మాత్రం మీ యొక్క జీవితంలో అదృష్టము తాండవించబోతుంది. ఎందుకంటే ఆ పరమశివుని యొక్క అనుగ్రహము, 33,00,00,000 మంది దేవతల అనుగ్రహము మీ జీవితంలోకి రాబోతుంది. అంటే మీరు పడ్డ కష్టాలు చూసి ఆ దేవదేవుళ్ళే మిమ్మల్ని అనుగ్రహించాలనుకుంటున్నారు. అలాగే మీరు ఎటువంటి సత్కారాలు చేశారో, ఎటువంటి దాన ధర్మాలు చేశారో, ఎటువంటి సహాయం చేశారో దాని తాలూకు పుణ్యఫలాన్ని ఆ భగవంతుడు మీకు అనుగ్రహించాలనుకుంటున్నారు. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించిన అద్భుతాలు చూస్తారు. జీరో నుంచి హీరోగా ఎదుగుతారు. మీ యొక్క జీవితంలో ఇదివరకు ఏది సాధించిన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మాత్రము మీకు సంక్రాంతి, మకర సంక్రాంతి, భోగి, కనుమ ఈ రోజుల్లో మీరు ఏది చేసినా బంగారం కాబోతుంది. ఈ సమయంలో మీరు అన్నీ సాధించి చూపిస్తారు. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సహాయం అడిగే స్థితిలోకి మీ యొక్క జీవితం అనేది రాబోతుంది. అప్పులు తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయిలో కూడా మీ యొక్క లైఫ్ అనేది మారబోతుంది. మీ ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో అద్భుతాలు అయితే చూడబోతున్నారు. ఈ భోగి, సంక్రాంతి, కనుమ రోజు మీరు చేయవలసిన ఒక్క పరిహారం ఏమిటంటే కనుక మీరు రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేసి రావి ఆకు మీద దీపం వెలిగించి చూడండి. ఆంజనేయ స్వామి గుడిలో మీ యొక్క దీపం వెలిగించి చూస్తే మీకు ఇంకా లక్ష్మి అనుగ్రహం కలగబోతుంది. ఇంతకుముందు మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్ అంటే వంశపారంపర్యంగా దక్కాల్సిన ప్రాపర్టీస్ ఏమైతే ఉన్నాయో అవి మీ ముందుకు రాబోతున్నాయి. మీకు కోర్టులో చాలా రకాల నుంచి మీ తాతల తరపు ఆస్తులన్నీ మీరు ఈ సమయంలో మీకు ఖచ్చితంగా దక్కించుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఆర్థికపరమైన అంశాల్లో అద్భుతాలు చూడబోతున్నారు. మీరు కొన్న ప్రాపర్టీస్ యొక్క ధరలు పెరిగి మూలంగా మీరు ధనవంతులయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు పెట్టిన ప్రాపర్టీస్ అన్నీ అంతకు వింత రెట్టింపు అవుతాయి. ఇప్పుడు మీరు నూతన పెట్టుబడులు పెడతారు. దానివల్ల కూడా త్వరలో అధిక లాభాలు అయితే పొందగలుగుతారు. అయితే తులారాశి వారి యొక్క జీవితంలో శత్రువుల బెడద కూడా తగ్గిపోతుంది. ఇదివరకు మిమ్మల్ని శత్రువులుగా భావించినటువంటి వ్యక్తులు చాలాసార్లు ఇప్పుడు మీకు ఇబ్బంది పడుతూ ఉన్నా వాళ్ళు ఇప్పుడు మీకు మంచి చేయబోతున్నారు. ఇప్పుడు మాత్రం మీ యొక్క జీవితంలో అద్భుతాలు అయితే చూడబోతున్నారు. మరి తులారాశి వారు పెట్టిన పెట్టుబడులు కానీ అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి. మీ యొక్క శత్రువులు మిమ్మల్ని చూసి భయపడే విధంగా వారికి చక్కటి గుణపాఠాలు కూడా నేర్పించగలుగుతున్నారు. అలాగే శత్రువు సంఖ్య కూడా ఈ రోజుకు తగ్గిపోతుంది. అంటే మిమ్మల్ని అవమానించిన వాళ్ళు పెరిగిపోయినా వాళ్ళు ఇప్పుడు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే ఇదివరకు కీడును కోరుకునే వ్యక్తులు ఉన్నా సరే మీ యొక్క సత్ప్రవర్తనను చూసి మీ యొక్క శ్రేయోభిలాషిగా మారిపోతారు. మీ యొక్క శ్రేయోభిలాషిగా అటువంటి ప్రవర్తన కూడా ఆ భగవంతుడు వారి యొక్క జీవితంలోకి తీసుకొని వస్తారు. ఈ విధంగా హీరో నుంచి జీరోగా ఎదగబోతున్నారు. మానసికంగా మంచి ప్రశాంతమైన వాతావరణం గడుపుతారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటూ వారితో కలిసి విహారయాత్ర వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకుంటారు. ఈ విధంగా మీ యొక్క లైఫ్లో అతి త్వరలో మరో 2 రోజుల్లో ఒక అద్భుతాన్ని చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. మరి ఈ తులారాశి వారు ఇదివరకు మీ యొక్క జీవితానికి ముందు జీవితానికి చాలా వ్యత్యాసం అనేది ఉండబోతుంది. ఈ విధంగా తులారాశి యొక్క జాతక ప్రకారము మరో 2 రోజుల అద్భుతాలైతే చూడబోతున్నారు. అనేకమైన మార్పులు వీరి యొక్క జీవితంలో ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. వీరు ప్రతికూలతలు అనుకూలతగా మార్చడానికి మరికొన్ని శుభ ఫలితాలు పొందడానికి హనుమాన్ చాలీసా పాటించాలి. హనుమంతుడికి తెల్లటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు ఇతరులకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. మరి ఈ తులారాశి వారు ఇంకొక పని ఏమిటంటే మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి పూజ చేయటం వల్ల శుభకరమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా వస్తాయి. తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుందంటే మరో 2 రోజుల్లో వీరికి చాలా మార్పులు అయితే రాబోతున్నాయి. జీరో నుంచి హీరోగా ఎదగబోతున్నారు. మరి ఈ తులారాశి వారు ప్రతి మంగళవారము హనుమాన్ టెంపుల్కి వెళ్ళి హనుమాన్ చాలీసా పఠించండి. మీకు అన్ని రకాలుగా మంచి జరుగుతుంది.